సో హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ ఫిల్మీ ఫ్రెండ్. సో బేసికల్లీ మనం ఈ వీడియోలో కనకదుర్గమ్మ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. సో నాది విజయవాడ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి. సో మనం ఎందుకు ఈ వీడియో గురించి తెలుసుకోవాలి, మనం ఎందుకు ఆ గుడి గురించి తెలుసుకోవాలి మీరు అనుకుంటే, సీ గైస్, సింపుల్. అది మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, నలుగురికి తెలిసేలా చేయాలి. సో ఇప్పుడే కానీ మనం వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అది సత్యయుగం. సో అప్పుడే దేవతలు భూలోకాన్ని పాలించే రోజులు, రాక్షసులు దేవతల మీద పగ పెంచుకునే రోజులు అవి. సో అప్పుడు మహిషాసురుడు అని చెప్పి ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. సో ఆయనకి ఏంటంటే ఎలాగైనా దేవతల మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళని ఓడించి భూలోకాన్ని అతనే శాసించాలి అని చెప్పి ఆశ ఎక్కువ. సో దానికోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడనమాట. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అతనికి ఏ వరం కావాలని కోరాడు. సో అప్పుడు ఆ రాక్షసుడు నాకు అమరత్వం కావాలి, నాకు అసలు చావే ఉండకూడదు అని చెప్పి వరం కోరాడు. సో అది సృష్టికి విరుద్ధం కాబట్టి బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇవ్వడం కుదరదని చెప్పాడు. కానీ ఎలాగైనా ఈ ప్రపంచాన్ని శాసించాలి అని చెప్పే ఆశతో ఏ ఆడది తన ముందు కూడా నుంచోలేదు, ఏ ఆడది తనతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయదు అనే అహంకారం, గర్వంతో నాకు నా చావు ఒక ఆడదాని చేతుల్లోనే అవ్వాలి అని చెప్పి బ్రహ్మదేవుడికి ఇంకే ఎవరి చేతుల్లో చావు ఉండకూడదు అని చెప్పి బ్రహ్మదేవుడిని వరం కోరాడనమాట ఈ మహిషాసురుడు. సో ఆ కండిషన్కి ఒప్పుకొని బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి ఇవ్వడం జరిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ చేతిలో మాత్రమే ఆ రాక్షసుడికి మరణం అనేది ఉంటుందన్నమాట. సో చేతిలో వరం ఉంది అని చెప్పి కోపం, గర్వంతో ఈ మహిషాసురుడు ఏం చేశాడంటే దేవతల మీదకు యుద్ధం ప్రకటించాడు. ప్రతి దేవతల్ని ఏడిపించడం మొదలెట్టాడు, టార్చర్ చేయడం మొదలెట్టాడు అనమాట. సో ఈ దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. త్రిమూర్తులు అంటే తెలుసు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో ఈ టైంలో ఏం చేస్తారంటే విష్ణుమూర్తి ఆయన ఒక కొత్త రూపాన్ని దాలించి ఆ రాక్షసుడితో పోరాడతాడు. లేదు అని అంటే నేరుగా మహాశివుడే రంగంలోకి దిగి ఆ రాక్షసుడితో పోరాడతాడు. కానీ దేవతలందరూ ఏం గమనించారు అని అంటే ఇది బ్రహ్మదేవుడి వరం, సో ఒక మహిళ తప్ప ఇంకెవరు అతన్ని చంపలేరు అని చెప్పి తెలుసుకొని దేవతలందరూ ఒక ఉగ్ర ఆడదాని రూపాన్ని తయారు చేశారు. ఆవిడే అంబికాదేవి అన్నమాట, అంటే సృష్టికి అమ్మ. సో ఆ అమ్మకి ఉన్న ప్రతి వెపన్ని ఇచ్చి యుద్ధానికైతే పంపించారనమాట. 9 రోజులు ఆ రాక్షసుడితో అంబికాదేవి యుద్ధం అయితే చేస్తుంది. సో 10వ రోజు ఆ రాక్షసుడిని అయితే చంపేస్తుంది అనమాట. సో ఆ 10వ రోజునే మనం దసరా కింద సెలబ్రేట్ చేసుకుంటాం, అది మా అందరికీ తెలుసు. సో ఆ మహిషాసురుడు అని చెప్పి రాక్షసుని చంపింది కాబట్టి ఆవిడకి మహిషాసుని వర్ధిని అని చెప్పి పేరైతే పెట్టడం జరిగింది. మళ్ళీ కాకుండా ఆవిడ భూలోకంలో కొలువై ఉండాలి అని చెప్పి దేవతలందరూ కోరారు. దేవతలకి ఇచ్చిన మాట కోసం భూలోకంపై కొలువునడానికి అంబికాదేవి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు ఇంద్రకీలుడు అని చెప్పి ఒక వేదాంతి ఆవిడ కోసం తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ తపస్సుకు మెచ్చి అంబికాదేవి అతనికి ఏ వరం కావాలో అని కోరితే అప్పుడు అతను అందరిలాగా ఏ ఆస్తినో, అంతస్తునో, అమరత్వాన్నో కోరలేదు. మీరు ఎప్పటికీ నామై కొలువు ఉండాలి, ప్రతి భక్తుడు మిమ్మల్ని వచ్చి దర్శించుకోవాలి అని చెప్పి కోరాడు. సో ఇటుపక్క దేవతలకి ఆవిడ మాట అయితే ఇచ్చింది, ఎలాగైనా భూమిపై కొలువు ఉండాలి అని చెప్పి. ఇంకొక పక్క ఇతనికి కూడా వరం ఇవ్వాలి కాబట్టి ఈ ఇంద్రకీలుణ్ణి ఒక పెద్ద పర్వతం కింద మార్చి ఈవిడ అందుట్లో నుంచి చీల్చుకొని వస్తున్నట్టు రూపం అయితే వచ్చిందనమాట. సో అందుకే మీరు ఎప్పుడు చూసినా కూడా దుర్గమ్మ టెంపుల్ కొండ పైన ఉండదు, కొండ కింద ఉండదు, కొండ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఎలా కొలువై ఉన్నారో తెలుసుకున్నాం. సో పార్ట్ 2లో మనం ఆ విజయవాడ అని పేరు ఎలా వచ్చింది, మళ్ళీ అంబికాదేవి నుంచి కనకదుర్గమ్మగా అమ్మవారు ఎలా మారారు, అండ్ ఇంకా అమ్మవారు మన విజయవాడలోనే తిరుగుతున్నారు అని చెప్పి కొన్ని ఇన్సిడెంట్ అయితే జరిగినాయి అనమాట. సో అన్నీ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. సో ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే అలా వీడియో మీకు నచ్చినట్టు ఉందన్నమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా చేయని వాళ్ళతో చేయించండి, నన్ను సపోర్ట్ చేయండి. సో పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని చెప్పి
కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే మన వీడియోని ప్రమోట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ సైనింగ్ ఆఫ్.